నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతురు గౌడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న రైతుల పరామర్శించడానికి వెళ్ళారు. అది అసలు ఏ విధంగా ఏం జరిగింది, అందులో అది ప్లాపా అట్టర్ ప్లాపా అంటే ఏం చెప్తారు మేడం? సినిమా డబ్బాలు వెనక్కి వెళ్ళిపోవడాన్ని ఏమంటారు, అలాగే ఆయన నిన్న రైతుల పరామర్శ అనే ఒక పెద్ద ప్రహసనం అన్నది. నిన్నను చాలా వింతలు జరిగాయి. మీకు ఏం వింతలు జరిగాయంటే, నిన్న మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి రాకముందు వాళ్ళు విజువల్స్ వేస్తారు కదా, అవన్నీ ఎప్పుడు కూడా వాళ్ళు పాత విజువల్స్ వాడుకుంటారు, అయితే గ్రీన్ మ్యాట్ వాడేసుకుని అదేదో లైవ్ లో ఇచ్చేస్తారు, లైవ్ అని ఇస్తారు. నిన్న మొట్టమొదటిసారి వాళ్ళు తెలుగుదేశం సోషల్ మీడియా ఫాలో అవుతున్నట్టున్నారు. అందుకని మొహం వాచి వాళ్ళకి నిన్న ఫైల్ అనే ఒక ఇది వేసుకున్నారు, ఫైల్ ఫొటోస్ అని, లేదా ఫైల్ వీడియోస్ అని. రెండోది, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెట్టినా కూడా రక్తం కళ్ళ చూస్తాడు. నిన్న కూడా ఆయన కాన్వాయ్ కొట్టుకుంది, కాన్వాయ్లు రెండు కూడా ఢీకొని గాయాలయ్యాయి కొంతమందికి అని తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం నిన్న ఏం జరిగిందంటేనండి, ఈయన ఒక బొకే విసిరాడు మహిళలను అక్కడ చూసి. విసిరితే ఇద్దరు మహిళలు దాన్ని అందుకోవడానికి ముందుకి ఇట్లాగా దూకారు. ఆ దూకడంలో వాళ్ళు ఆయన కారు కింద పడబోయారు. ఎంత తప్పండి అది. ఎంత తప్పది. నువ్వు ఆగి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఆ రకంగా చేయడం తప్పు కదా. లక్కీగా అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ రోప్వే దగ్గర ఉండి అతను వాళ్ళని పట్టుకుని ఆపాడు. ఇవాళ కానిస్టేబుల్ని అభినందించాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ మహిళలకి ఊపిరి పోసాడు, వాళ్ళ ప్రాణాలు దక్కాయి. లేకపోతే ఆ కారు కింద పడతారు, ఆయన ఆనందంగా అట్లా వెళ్ళిపోతాడు, పట్టించుకోడు. తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళకి బయటకు తీసుకెళ్లి కాంపన్సేషన్ ఇచ్చేసి, గుర్తుంది కదా అంతకుముందు ఇంకా ఎవరో చచ్చిపోయాడు కదా, టైర్ కింద పడి చచ్చిపోతే వదిలేసి తర్వాత వెళ్ళి మళ్ళా ఆ ఫాదర్ చేత ఏదో చెప్పించి, వాళ్ళు క్రిస్టియన్స్ అని, ఎస్సీ అని, మళ్ళీ వాళ్ళకి ఏదో 10 లక్షలు కాంపన్సేషన్ ఇప్పించి, మీకు గుర్తుంటే కనుక అయితే ఎంత తప్పండి, అంత పొగరు. నిన్న ఇంకో విషయం ఏంటంటే, నిన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా 1000 రూపాయలు ఇచ్చారు. మామూలుగా 500 ఇస్తారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, వాళ్ళకి ఎలాగో ఏదో బిర్యానీ ప్యాకెట్, ఏదో మంచినీళ్ళు ఏవో ఇస్తారు. ఇవి కాదు కానీ వాళ్ళు ఇచ్చే మద్యం బాటిల్స్ ఏంటో కొంచెం చెక్ చేయాలి ప్రభుత్వం. అంటే కల్తీ మద్యం ఇస్తున్నారా, జగన్ బ్రాండ్స్ ఇస్తున్నారా వాళ్ళు, అంటే వైసీపీ వాళ్ళు మనం చెప్పారు. అది ఏ రకంగా ఎక్కడ తయారైతుంది, గంజాయి కూడా ఏమైనా సప్లై చేస్తున్నారా, అది చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడికి వచ్చాక వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది, అందరూ. అంటే వాళ్ళకి తెలీదు, ఒక మత్తులో ఉండి ప్రవర్తిస్తారు చూడండి, అట్లా ప్రవర్తిస్తారు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా బ్రహ్మాండంగా కొనసాగింది, జనాలు తండోపతండాలుగా వచ్చారు అనేది సాక్షి న్యూస్ ఉంటుంది. అది మామూలే, వాళ్ళ వీడియో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ యాంకర్ ఈశ్వర్ అయితే ఇంకా అసలు ఆయనకి పాపం ఒంటి మీద స్పృహ కూడా ఉండదు, అట్లా మాట్లాడుతుంది. కాకపోతే ఏంటంటే, నిన్నను ఆ జనాలు మీరు చూశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి, ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ట్రాఫిక్ సెన్స్ ఉండదు. అంటే మన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మనం ప్రజాప్రతినిధులం, మన ఎన్నుకున్నారు వాళ్ళు, మనం వాళ్ళ కష్టం కలిగించకూడదు అన్న ఒక కనీస అవగాహన కానీ కనీస జ్ఞానం కానీ ఉండదండి. మీరు ఆ విజువల్స్ చూస్తే ఎంత ఇబ్బంది పెట్టాడంటే పబ్లిక్ని. అసలు కోర్టులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలండి, ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలోనే కాదు, ఈ రకంగా చేసే ఎవరి విషయంలోనైనా కూడా అసలు వీళ్ళు వెళ్ళకూడదు బయటికి. ఒకవేళ వెళ్ళినా నువ్వు ఒక్కడివి వెళ్తే వెళ్ళు, నీ సెక్యూరిటీని 2 గన్మెన్లు పెట్టుకున్నని ఒక సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వాలండి. ఎందుకంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు ఎవరండి, వీళ్ళు వస్తున్నారంటే మనకి ఎంత ఇబ్బంది ఆలోచించండి. చాలా అన్యాయం అది. ఈసారి ఇలాగే చేస్తాడు, ఈసారి ఆయన బయటకు వస్తాడు, ఏదో అంటాడు, పోనీ అక్కడికి వెళ్ళి ఎవరో రైతుని పరామర్శిస్తున్నాడు, ఆయన ఎవడో కూడా మనకు తెలియదు, రైతే కావచ్చు, నేను దానికి నేనేం అంటల్లా. కాకపోతే ఏంటంటే, ₹1 జేబులో తీసి ఇచ్చాడా? నేను ఒకటే చెప్తానండి, మీరు ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రజల్లోకి వచ్చేకంట మీరు ఎంతమంది రైతుల్లో 10 మంది రైతుల్ని పిలవండి. ఏ ప్రాంతానికి వెళ్తారు, నేను పేడనాను పట్నం వెళ్ళారు, మొత్తం ఎంతమంది ఉంటారు, కొంచెం బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల్ని పిలిచి
మీ తరఫున ఒక మనిషిని పంపించి ఇగో జగన్మోహన్ రెడ్డి గారు మీకు మనిషికి ఒక 50,000 ఇమ్మన్నారు అని మీ పార్టీ తరఫున ఇచ్చేస్తే మీరు వెళ్ళక్కర్లే, మీ పేరు చెప్పుకుంటారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇంకా 10 మంది చెప్పుకోకర్లేదు, మీరు ఇలా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తాగి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని తర్వాత మీకోసం వాళ్ళ రోజంతా వేస్ట్ చేసి వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు ఎటువంటి పని పాటు లేకుండా మీ సేవలో తరిస్తూ భార్య పిల్లల్ని పట్టించుకోకుండా పొద్దు నుంచి రాత్రి వరకు సరిగా తిండి తిప్పలు లేకుండా ఆ బిర్యానీలు నూనె కారుతూ ఉంటాయి, అవి ఆ నూనె మంచిది కాదు, ఏ నూనె వాడతారో అది దాహం వేస్తుంది, హెల్త్ కి మంచిది కాదు. అంటే మీరు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇవన్నీ కదండి. ఎందుకు ఇంత బాధ పెట్టి ఇంతమంది హెల్త్ పాడు చేసి వాళ్ళకి పనులు పాడు చేసి కంట మీరు చక్కగా ఎంపిక చేసుకోండి. ఇప్పుడు పెడరలో ఇంతమంది, మచిలీపట్నంలో ఇంతమంది, మీ ఇష్టం, పులివెందుల్లో ఇంతమంది, మీ నియోజకవర్గం అది. పులివెందులు మాట ఎత్తట్లేదు ఆయన. ఎంత బాగా గుర్తు పోనీ 50,000 వద్దయ్యా, 25,000 ఇవ్వు మనిషికి. ఎంత బాగా నీ గురించి చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి, మనకి ఇట్లా డబ్బులు పంచాడు, ఆయన రాకపోతే ఏమైంది, ఆయన మనిషిని పంపించి మన గుర్తు పెట్టుకుని పంపించాడు. ఇది వాళ్ళు కనీసం ఒక 2 జనరేషన్స్ చెప్పుకుంటారు. అగో జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, బాబోయ్ ఈయన వస్తున్నాడు అంటేనే ఎవడో చచ్చాడు, ఎవడు కారు కింద పడతాడు, కాన్వే కింద పడతాడు, లేదు ఈయన చంపుకు తింటాడు, ట్రాఫిక్ అంతా మళ్ళిస్తారు, ప్రజల్ని ఇబ్బంది పెడతాడు. ఇలా ఈ తిట్లు నీకు అవసరమా? ఈ తిట్లు నిన్ను ఇంకా కుంగదీస్తాయి నీకు తెలియకుండా. ఇది ఒక నెగిటివిటీని నీకు స్ప్రెడ్ చేస్తాయి. నీకు చెప్పేవాళ్ళు లేరు. మొన్న మేకపాటి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకో, మంచి సలహాదారులు పెట్టుకోని. ఇంకా నువ్వు సజ్జలనే నమ్ముతున్నావు, ఇంకా నువ్వు ఆ సజ్జల భార్గవ రెడ్డిని నమ్ముతున్నావు. సజ్జల భార్గవ రెడ్డిని తీసుకెళ్ళి ఇప్పుడు సోషల్ మీడియాలో కేసులు అవుతున్నాయని సాక్షి పేపర్, సాక్షి ఛానల్ అప్పచెప్పారు. సో ఇంకా దాన్ని ఎంత భూతమయం చేస్తారో చూడండి. మరొకసారి నిన్న కూడా ప్రూఫ్ చూపించుకున్నారు మేడం, చేసిన అరాచకాలు మరొకసారి బయట పెడుతున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ నేతలు కావచ్చు. అది మామూలేనండి, వాళ్ళు చేసే పనే అది. వాళ్ళు చెయ్యనివి చేశానని చెప్పుకుంటారు. ఇప్పుడు రైతులకు అంత సంక్షేమం చేసాం, అంత మేము పంట బీమా ఇచ్చాం, ఇది ఇచ్చామంటారు. ఆ బుడమేరు వాగుడు పొంగినప్పుడు ఆ బురదలో దిగి ఏం చెప్పాడు, ₹1,00,00,000 పరిహారం అన్నాడు, మా కమిటీ నిర్ణయిస్తుంది అన్నాడు. ఇంతవరకు కమిటీ ఏమైందో తెలియదు. ఆ హుద్హుద్ తుఫాన్ అప్పుడు ఏం చేశాడు, పైనుంచి ఒక హెలికాప్టర్ లో వెళ్ళి అంతా అయిపోయాక ఒకసారి అలా తిరిగి వచ్చాడు. ఏమి ఇచ్చాడు? కబుర్లు ఇస్తాడు, కబుర్లు చెప్తాడు. కబుర్లు కడుపు నింపుతాయా? అందుకే కదా అయ్యా నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. నీకు ఏదైనా ప్రజలకి కష్టం వస్తే నువ్వు చేయలేవు, నువ్వు వెళ్ళి యలహంక ప్యాలెస్ లో పడుకుంటావు అని ప్రజలకు బాగా తెలుసు. అంతా అయిపోయాక వచ్చి ఏదో హడావిడి చేస్తావు. అందుకని వాళ్ళు నువ్వు రావద్దు అసలు, నువ్వు హ్యాపీగా నీ యలహంక ప్యాలెస్ లో పడుకో జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, మరొకళ్ళు ఉన్నారని వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ మేడం.